అన్నయ్య కోసమేనా చూస్తున్నావు? ఎప్పుడో రావాలి కదా, ఇంకా రాలేదేంటి? అదేదో పంచాయతీ సమస్యని పరిష్కరించాలని వెళ్ళాడు కదా, అందుకే లేట్ అయి ఉంటుంది. రాణి, నీ పెద్ద కొడుకు నన్ను మించిన ప్రయోజకుడయ్యాడు. ఆ ఊరి సమస్యను పరిష్కరించడానికి ఎవరో పిల్ల పెళ్లి బాధ్యతను కూడా తన భుజాన వేసుకున్నాడు. తాతయ్య కూడా మనవడికి తోడుగా వెళ్ళాడు. ఏం బాధ్యతలో ఏంటో ఈ మధ్య రామ్ ఇంటి పట్టునే ఉండడం లేదు. అటు కంపెనీ పనులకి తోడు ఇటు ఊరి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు. అవసరమా వాడికి? అదేటమ్మా అట్ట అంటారు? రాంబాబు గారు ఇన్ని గొప్ప పనులు చేశారు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు కదేటి? అవునమ్మగారు, నేను మన ఊళ్ళో సంత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఇదే మాట చెప్పుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారి మనవడు తాతను మించిన మనవడు అవుతాడని. విన్నావా? అది మన రాముడంటే. అమ్మా, అదిగో కారు వచ్చింది. అన్నయ్య మాటల్లోనే వచ్చేసినట్టున్నాడు. మూలమో పెళ్లి కూతురు ఎంత చక్కగా ఉందో. రాములూరు పక్కన సీతమ్మాలక్ష్మిలా ఉంది కదేటి? రత్తాలు అమ్మా. రాము, ఏంట్రా నువ్వు చేసింది? అమ్మా నేను నువ్వే. ఈ అమ్మ బ్రతికుందనుకున్నావా, చచ్చిందనుకున్నావా? రాణి, ఏమంటున్నావు? ఏమండి, మీరేం మాట్లాడొద్దు. రామ్, ఈ పిల్ల ఎవరో తెలిసే ఈ పని చేసావా? అమ్మా అది వద్దు, ఇంకేమి చెప్పొద్దు. నీ తమ్ముడు ఆదిత్య జైలు పాలు కావడానికి కారణం ఈ అమ్మాయే. ఇలాంటి పిల్లని నువ్వు
రోజు నేను సాక్ష్యం చెప్పింది శ్రీరామ్ గారి తమ్ముడికి వ్యతిరేకంగానా? భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే రామ్! కారణం ఏదైనా సరే నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పే. అమ్మారాణి, తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా కొత్త జంటను గుమ్మం ముందే నిలబెట్టి నిలదీయడం పద్ధతి కాదమ్మా. తాతయ్య అంటే మీరే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారన్నమాట. ఈ పిల్ల ఎవరో తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారన్నమాట. అమ్మా నాన్న లేకుండానే మీ మనవడి కళ్యాణాన్ని గొప్పగా జరిపించారన్నమాట. అది కాదమ్మా. తాతయ్య, నా గుండె మండిపోతోంది. మీరే కాదు, జరిగింది తప్పే కాదన్నట్టు ఎవరు సమర్థించినా ఊరుకునేదే లేదు. అమ్మా, ఎవరైనా వింటారు. నువ్వు గట్టిగా అరవకమ్మా ప్లీజ్. అమ్ములు, నువ్వు నోరు మూసుకో. రాణి, జరిగిన దానికి నీ మనసు ఎంత గాయపడుంటుందో, నువ్వెంత ఆవేశంలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ మనకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందనేది నిజం. అవునమ్మా రాణి, నువ్వే కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకుని వాళ్ళని లోపలికి ఆహ్వానించమ్మా. ఏంటి? కడుపు మండిపోతుంటే మంగళహారతి కూడా ఇచ్చి లోపలికి ఆహ్వానించాలా? అది నా వల్ల కాదు కాదు కాదంతే. రాణి, అమ్మా, రాణి, రాణి, అమ్మా, 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 నా మాట విని తల్లి. రాణి, అమ్మ రాణి, ఏంటమ్మా ఇది? అమ్మ రాణి, ఇది అయోధ్య నిలయం. ముక్కు మొహం తెలియని ఏజెంట్ అయినా కొత్తగా పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో మన ఇంటికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగితే వాళ్ళని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి 10 కాలాల పాటు పచ్చగా ఉండండి అక్షింతల చల్లి దీవించడం కొన్నేళ్లుగా కొనసాగుతున్న సత్సాంప్రదాయం. కానీ ఇవాళ నువ్వు... తాతయ్య, సంప్రదాయం పేరుతో నాకిష్టం లేని పనులు చేయించకండి. మీకున్నంత పెద్ద మనసు నాకు లేదు. నేను ఒక ఆడదాన్ని, తల్లిని. అక్కడ నా కొడుకు జైల్లో ఉంటే ఇక్కడ నేను వేడుకలు జరిపించలేను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు, అంతే. గాయపడ్డ మనసు కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అమ్ములు, నువ్వు లోపలికి వెళ్ళి హారతి పళ్ళని తీసుకురామా. మీ వదినకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు. అలాగే తాతయ్య. సీత, రాము, మన రాంబాబు గారు అనుకోకుండా చేసుకున్నా అందగతినే చేసుకున్నారు కదేటి. నా దిష్టి తగిలేలా ఉంది. సీత, పదండమ్మా లోపలికి.
ఆగండి. అనయ్య, నీ పక్కన వదిన పర్ఫెక్ట్ జోడీలా ఉంది. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఒక చిన్న పిక్ తీసుకుంటా. స్మైల్ ప్లీజ్. వదిన, కుడికాలు ముందు పెట్టి సంతోషంగా రండి. సీత, రామ, రండి. వదిన, మనం పైకి వెళ్దామా? వదినా, నీకు దేవుడంటే నమ్మకం ఉందా? చాలా. ఆ దేవుడు లేకపోతే మనం లేమని నేను గట్టిగా నమ్ముతాను. అచ్చం మా అమ్మ కూడా నీలాగే. తనకు కూడా దేవుడంటే బోలెడంత భక్తి తెలుసా? నిన్ను చూస్తే మంచి పిల్లవనిపిస్తోంది. దేవుడి మీద భక్తి కూడా ఉన్నదానివని అర్థం అవుతుంది. సాక్ష్యం చెప్పనని నాకు మాటివ్వమ్మా. వదినా, మనం పైకెళ్దాం రా. వదినా, మా ఇల్లంతా ఒక ఎత్తు, ఈ గది ఒక్కటి ఇంకో ఎత్తు. ఎందుకో తెలుసా? ఇది మా పెద్దన్నయ్య గది. సారీ, అది నువ్వు ఇక్కడికి వచ్చే ముందు వరకే. ఇప్పటి నుంచి ఈ రూమ్ మీ ఇద్దరిది. వదినా, అన్నయ్య చిన్నప్పటి నుండి ఈ రూమ్లోనే ఉండేవాడు. ఈ రూమ్ అంటే అన్నయ్యకి చాలా చాలా ఇష్టం. ఇది తన లక్కీ రూమ్ తెలుసా? చూడదినా, మా అన్నయ్యకి భార్యగా నువ్వు ఈ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఫీల్ మై లవ్ అన్నట్టు ఫీల్ యువర్ రూమ్. ఓకే, నువ్వు చాలా టైర్డ్ అయి ఉంటావు కదా, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో. నువ్వేమీ మొహమాట పడుకో. నన్ను నీ ఫ్రెండ్ అనుకో. నీకేం కావాలన్నా నన్ను అడుగు. అమూల్య అని పిలిస్తే చాలు, వదినా అంటూ పరిగెత్తుకొచ్చేస్తాను. సరేనా? ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆదరించారు, కానీ అత్తయ్య గారే నా ముఖాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇంటికొచ్చిన కొత్త కోడలిగా ఇప్పుడు నేనేం చేయాలి?
దారుణంగా కొట్టడాన్ని నేను నా కళ్ళారా చూశాను. రాణి, రాణి, అమ్మా రాణి, ఏంటమ్మా ఇది? అన్నీ తెలిసిన నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటే నా కొడుకుని జైలుకి పంపించిన ఆ పిల్లని నా ఇంటి కోడలుగా ఒప్పుకోవాలా? నా కొడుకుని నేరస్తుడిగా నిలబెట్టి మన ఇంటి పరువు తీసిన ఆ అమ్మాయిని నా కొడుక్కి భార్య అని 10 మందికి చెప్పుకోవాలా? నేనది కాదనట్లేదమ్మా. అక్కడున్న పరిస్థితుల వల్లే సీతని రామ్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మా, నీకంతా వివరంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఇలా కోపగించుకుంటే ఎలా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? కోపం రాకుండా ఎలా ఉంటుంది? వాడు నా పెద్ద కొడుకు. కన్నవాళ్ళు లేకుండా వాడికి పెళ్లి జరగడం ఏంటి? ఆ పెళ్లికి మీరు మద్దతివ్వడం ఏంటి? ఏంటి తాతయ్య ఇది? నీకు ఇలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. ఊరి సమస్యను నేను పరిష్కరిస్తానని మన శ్రీరామ్ అందరికీ మాటిచ్చాడు. వెంకట్రావు కూతురు పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అది అందరూ సీత దురదృష్టం అనుకున్నారు. అంతేకాదు, మన శ్రీరామే ఆ పెళ్లి కొడుకుని బెదిరించి తరిమేశాడని అందరూ నానా మాటలు అన్నారు. ఇదంతా చూసి నేనే తట్టుకోలేకపోయానమ్మా. అందుకని దిక్కు ముక్కు లేకుండా పీటల మీద పెళ్లి ఆగిపోయినంత మాత్రాన రామ్ ఏకంగా ఆమె మెళ్ళో తాళి కట్టేస్తాడా? కన్న తల్లి ఏమనుకుంటుందోనని వాడికి ఆ క్షణంలో గుర్తుకు రాలేదా? అలా కాదమ్మా. మన రామ్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు వాడేమన్నాడో తెలుసా? అమ్మా నాన్న లేకుండా నేను ఈ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళని పిలుద్దాం తాతయ్య అని నన్ను అడిగాడు. ముహూర్తం సమయం దగ్గర పడింది. మీరక్కడికి చేరుకునేంత టైం లేదు. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒప్పిస్తానని నేనే వాడికి నచ్చ చెప్పానమ్మా. గొప్ప పనే చేశావు, చాలా గొప్ప పని చేశావు. ఊరిని ఉద్ధరించడం కోసం ఈ తల్లి గుండెకి బాధని కలిగిస్తారా? అయినా ఎవరి మీదైనా జాలుంటే డబ్బివ్వచ్చు, ఇంకేదైనా సహాయం చెయ్యొచ్చు. కానీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా తన తమ్ముణ్ణి జైలుకి పంపించిన అమ్మాయని తెలిసి కూడా రామ్ ఆ పని ఎలా చేయగలిగాడు? అమ్మ రాణి, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇది రామ్ కోరి చేసుకున్న పెళ్లి కాదమ్మా. అనుకోని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది, అంతే. అయినా పవిత్రమైన ఆ దేవుడి సన్నిధిలో ఈ పెళ్లి జరిగాక భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా నేను ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోను అంటే ఎలాగమ్మా? అమ్మా, ఆ పిల్ల మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, రామ్ ఆ పిల్లని తన భార్యగా అంగీకరించొచ్చేమో కానీ నేను మాత్రం మన ఆదిత్యని జైలుకి పంపించిన ఆ సీత మహాలక్ష్మిని నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలిగా అంగీకరించను, అంతే. నేను చెప్పేది వినమ్మా. ఎందుకు నీకు ఈ పట్టుదల? ఈ పెళ్లి జరగడంలో మేము అందరం నిమిత్త మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ కళ్యాణాన్ని జరిపించింది ఖచ్చితంగా ఆ పైవాడేనమ్మా. ఆ భగవంతుడే నిర్ణయించాక
నువ్వు కాదండం ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించు. తాతయ్య, నిజంగా ఆ దేవుడే ఈ పెళ్లిని జరిపించిన ఆ దేవుడే నా ముందుకి దిగొచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే నేను ఈ పెళ్లిని ఒప్పుకోను. నా మెడలో తాళి కట్టిన శ్రీరామ్ గారు ఈ ఆదిత్యకు అన్నయ్యనే నిజం ఈ గుమ్మంలోకి అడుగు పెట్టేదాకా నాకు తెలీదు. తన కొడుకును జైలు పాలు చేసినందుకు అత్తయ్య గారికి నా మీద పట్టరానంత కోపంగా ఉంది. ఇలాంటి స్థితిలో నేను ఈ ఇంటి కోడలుగా ఏం చెయ్యాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కాకుండా ఉంది. నేను మన పెళ్లి విషయాన్ని మా డాడీతో పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నాను. నేను నీ గురించి చెప్పగానే ఓకే ప్రొసీడ్ అనేస్తారు. అది కాదు శశి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసులే.